ఖైదీ నెంబర్ 150 ఆడియోలో ఆ రోజు ఏదైతే ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారో అద్భుతమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు వచ్చారు, ఎంతోమంది వచ్చారు, అంత ఆహ్లాదకరంగా జరుగుతున్నప్పుడు మీరు పర్టికులర్గా చేసినటువంటి కొన్ని రిమార్క్స్ కానివ్వండి, విమర్శలు కానివ్వండి, ఎస్పెషల్లీ దో యూ డిడెంట్ రిఫర్ ఎనీ నేమ్స్, కానీ అది ఆబ్వియస్గా అందరికీ తెలుస్తున్నది. రామ్ గోపాల్ వర్మ గారి మీద, రైటర్ ఎండమూరి వీరేంద్రనాథ్ ఆయన మీద చేశారు మీరు. దాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఎలా సమర్థించుకోకూడదు చెప్పండి. అంటే అసలు అది సందర్భమా? అది ఆ సందర్భాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? అంటే అది అంటే మీరు రిలీజ్కి ముందు ఒక మంచి ప్రోగ్రాము ఒకటి పెట్టారు, కానీ అక్కడ అది ఆ వేదికని మీరు అంత దుర్వినియోగం చేశారనేటువంటి విమర్శలు కూడా కొన్ని చోట్ల వస్తున్నాయి. ఆ విమర్శ చేసేవాళ్ళు కూడా వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక మాట్లాడిన మాటలు. అంటే వూండ్ అయింది మాకు, గాయపడింది మేము. కడుపులో పొడిస్తే పొడిచారు, పొడిపించుకోండి, బాధపడతారేంటి, అరుస్తారేంటి? కత్తి తీసి చచ్చిపోతారా? ఏమైనా అయిపోతుందా మీకు? అంటే అట్లుంటుంది, గుచ్చుకొని పెయిన్ వస్తుంది ఇక్కడ మాట్లాడితే. సావండి, అనుభవించండి, తిరిగి మాట్లాడాలంటే ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట మాట్లాడిపోతే తప్పు అవుద్దండి. కానీ మీరు ఉపయోగించినటువంటి భాష ఆగండి, అది కూడా చెప్తాను సార్. నేను ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలను, కాదు దీన్ని పొడిగించడం నాకు ఇష్టం లేదు. నేను ఎందుకన్నానంటే నేనేమి ర్యాండమ్గా మాట్లాడా సార్, ఆవేశంగా మాట్లాడాలనే మాట్లాడాను. అంటే ప్లాన్డ్ కదా. ఆ రోజు వస్తే నేను మాట్లాడాలనుకున్నా. అది గుడ్ స్టేజ్ ఫర్ టు టెల్ మై ఫీలింగ్స్. నేను మీతో ఇప్పుడు చిరంజీవి గారితో చెప్పారు ఇట్లా మాట్లాడబోతున్నాను. నేను మా అన్నయ్యకి కొన్ని విషయాలు నేను చెప్పను, బికాజ్ మా అన్నయ్యకి చెప్తే ఏది నన్ను అనుమతించడు. అన్నయ్య అలా చెప్తాను వద్దురా ఎందుకు అనవసరంగా అంటాడు. కొన్ని నాకు మా అన్నయ్యని ఎవరన్నా అంటే సార్, నన్ను ఎవడన్నా తిట్టాడు అనుకోండి సార్, పట్టించుకోనండి, అస్సలు పట్టించుకోండి సార్. మా తమ్ముడిని కానీ మా అన్నయ్యని కానీ ఏదైనా అంటే మాత్రం వెంటనే కూడా రియాక్ట్ అవ్వాలి సార్. అలా అయితే నేను ఎప్పుడూ రియాక్ట్ అవ్వాల్సిందే. మన స్టేజ్ మీద అవ్వాల్సిన రియాక్షన్ ఏనాడు అవ్వాల్సిందే. నేను కూడా భరిస్తా, కానీలే ఎంత అన్నారులే, ఏదో మా అన్నయ్య పట్టించుకోవడం కలేము సరే, వాళ్ళు బాధపడతారు, కానీ ఎక్కడ నాకు బాధ ఉంటుంది, బట్ వాళ్ళు ఫీల్ అవుతారు నాకు తెలుసు. అదే మనకి కానీ ఎక్కువైపోయింది కాబట్టి చెప్పాల్సింది కాబట్టి చెప్పానండి. ప్రతి వాళ్ళకు ఒక టార్గెట్ అయిపోయింది సార్ అన్నయ్య గారి మెగా ఫ్యామిలీ. నేను చెప్తాను సార్ కొన్ని విషయాలు. నాకు ఇప్పుడు మీరు పేరు కూడా చెప్పారు కాబట్టి ఫ్యాక్ట్ చెప్తాను సార్. ఐ రెస్పెక్ట్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆయన గురువులాగా గౌరవిస్తానండి. ఆయన ఇప్పటికీ నా మనసులో ఆయనకు అలాగే ఉంది. నేనేమో ఆయన అప్పుడు మాట్లాడినంత మాత్రాన నా మనసులో ఆయన మీద నాకు అసలు ఎవరి మీద ద్వేషం ఉండదు. ద్వేషం, కోపం, లేకపోతే కక్ష సాధింపు చర్యలు నా దగ్గర అసలు ఉండవండి. అది మా నాన్న మాకు నేర్పించిన ఒక గొప్ప పాఠం. ఎవరి మీద కోపం వస్తున్నా ఏదైనా వచ్చినా అంటే 4 మాట అని, అంతేకాని ఎదుటివాడు నాశనం అయిపోవాలి మాత్రం ఎప్పుడు కోరుకోకరా మనసులో కూడా అన్నాడు మా నాన్న. నాకు అదొక పెద్ద పాఠం. మీ మీద నాకు ఏదైనా కోపం వస్తే ఒక మాట అనేస్తాను తప్ప, మీరు పోయి ఇంటికి వెళ్ళి నాశనం అయిపోతే అలాంటి దరిద్ర ఆలోచన రాదండి. మా నాన్న చెప్పిన పాఠం అది. బికాజ్ దట్ ఇస్ ఇట్స్ ఎ కర్స్. చేయకూడదు, ఎవరి గురించి చేయకూడదు. మా నాన్న అది గొప్ప పాఠంగా నేను ఫీల్ అవుతాను. నేను వీరేంద్రనాథ్ గారిని కానీ రామ్ గోపాల్ వర్మ గారిని కానీ ఆ రోజు అన్నానంటే నా మనసులో ఉన్న బాధని అలా అన్నాను తప్ప, నాకు వ్యక్తిగతంగా నాకు ఎండమూరి గారిని ఈ రోజు కూడా గౌరవం. ఆయనంత మేధావి కానీ, ఆయనంత గొప్ప రైటర్ కానీ ఈ కాంటెంపరీలో ఎవరు లేరండి. విశ్వనాథ్ సత్యనారాయణ లాంటి వాళ్ళు, శ్రీశ్రీ గారు లాంటి మహానుభావులు ఒక ఎరా అయిపోతే డిబేటబుల్ అనుకోండి. అది 100. నేనైతే అడ్డగోలుగా ఎండమూరిని సపోర్ట్ చేస్తాను యాజ్ ఎ రైటర్గా 100%. ఒక జెఫ్రీ ఆర్చర్ రేంజ్ ఆఫ్ రైటర్ మన తెలుగులో ఉండాలంటే ఆయనే, మన ఇండియాలోనే చెప్పాలంటే. ఈవెన్ చేతన్ భగత్ కన్నా గొప్ప రైటర్ ఎండమూరి వీరేంద్రనాథ్ నాకు తెలిసినంత. కాకపోతే ఆయనకి అప్పుడున్నంత సపోర్టు, ఎక్స్పోజర్ లేదు. ఉండుంటే ఆయన చేతన్ భగత్ కంటే గొప్ప రైటర్ అయ్యేవాడు. చాలా పేరు సంపాదించాడు, చాలా డబ్బు సంపాదించాడు. నాకు యాజ్ ఎ రైటర్గా, ఒక మేధావిగా ఆయన మీద చాలా అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంది. అలాగే రామ్ గోపాల్ వర్మ గారి మీద కూడా నేను గారు అన్నాను ఇవాళ, బికాస్ ఇది అసలు ఇది. ఆయన మీద కూడా నాకు అట్మోస్ట్ రెస్పెక్టు, అట్మోస్ట్ గౌరవం, చాలా ఇష్టం కూడా నాకు వర్మ గారు అంటే. బికాజ్ తెలుగువాడి యొక్క స్ట్రెంగ్త్ని బొంబాయిలో నిరూపించి వాళ్ళందరికీ ఒక గొప్ప లెసన్ చెప్పాడు నార్త్ ఇండియా వాళ్ళకి మన రామ్ గోపాల్ వర్మ. అంటే మా తెలుగులో ఇంత పవర్ ఉందనేది ఆయనకు ఆ భావం లేకపోవచ్చు, కానీ మేము ఫీల్ అయ్యాం. అయితే ఆయన ఒక టైంలో మాట్లాడిన మాట నేను ఎప్పుడైతే చూస్తున్నా అప్పుడే మాట్లాడాను.
ఆయన ఒక దీంట్లో ఒక మాట మాట్లాడినప్పుడు చరణ్ బాబు అలా చేసి మాట్లాడి వాడు వీడు అని మాట్లాడుతుంటే అసలు నువ్వు వాడు వీడు అని ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత పెయిన్ ఉంటుందో. అంటే ఎవరు రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడారు, మా గురువు గారు వీరేంద్ర గారు వీరేంద్ర వాడు వీడని మాట్లాడారు. సో వాడు వీడని మాట్లాడితే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో అందుకే నేను వాడు వీడని వాడాను. ఈ షుడ్ నో వాట్ ఈస్ దట్ పెయిన్ తప్ప అంటే వయసులో చిన్నవాళ్ళనే దీంట్లో వయసులో చిన్నవాళ్ళని కదండి ఆయనకి వాడు వీడు అనే అలవాటు చాలా హ్యాబిట్ ఉంది ఆయనకి. అది 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 కరెక్ట్ కాదండి. అది పైగా అది అండర్మైన్ చేసేసి మాట్లాడనమాట. వాడు వీడని ప్రేమగా మాట్లాడితే పర్లా, అండర్మైన్ చేసేసి వాడు ఇంకా అది ఏమో ఆయనకి అలవాటు ఏమో అది అనకూడదు. ఆ వాడు వీడు అంటే ఎంత పెయిన్ ఉంటుందో అది చెప్పాలని వాడు అని వాడిన తప్ప నేను అసలు 100% ఆయన అనే ఉద్దేశం నాకు లేదు. అలాంటి వర్డ్ వాడాల్సిన అవసరం లేదు. అది హార్ష్ వర్డ్ అని నాకు తెలుసు. అది హార్షే కదా, డెరిగేటరీ కదా. ఏమండి డెరిగేటరీ వర్డ్ కదా అది. డెరిగేటరీ వర్డ్ ఎందుకు అవుతుంది? మరి డెరిగేటరీ వర్డ్ కరెక్టే. మరి వాళ్ళు డెరిగేటరీ వర్డ్ వాడినప్పుడు మీరు నన్ను ఎదవా అన్నప్పుడు అలా ఎలాకండి అంటే, ఎందుకంటే నేను ఎదవా అంటాను. నేను అలా అనకపోతే నేను సన్నాసిగా నిజంగానే ఎదనవుతాను. నేను తిరిగి మీరు తిడితే నేను తిరిగి తిట్టలేదు అనుకోండి, దట్ మీన్స్ యూ పెయిడ్ ఇన్ ద సేమ్ కాయిన్. 100% తిరిగి ఎంత పే చేయాలి. కానీ అది పే చేసిన తప్ప నాకు తర్వాత వాళ్ళ మీద ఏ కోపం లేదు, నాకు ఏ భావం లేదు, ఏ ఇది లేదు నాకు వాళ్ళ మీద. అలాగే వర్మగారి మీద కూడా నేను ఆ రోజు 1 కాదు 2 కాదు గత 5-6 ఏళ్ళ నుంచి ఆయన ధోరణిలో ప్రతి వాళ్ళని అంటాడనేది నాకు తెలుసు. స్పెషల్గా మెగా ఫ్యామిలీని ఆయన ఊరికే కెలుగుతుంటాడు. అభిమానం ఉంటే ఉండొచ్చు, నీకు ఇది నచ్చలేదని డైరెక్ట్గా చెప్పు, నచ్చిందని డైరెక్ట్గా చెప్పు. కానీ గుచ్చినట్టు మాట్లాడటం అనేది కరెక్టా? ఇప్పుడు మాట్లాడతారు ఇప్పుడు మంచిగా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడాలి మీరు? మిమ్మల్ని ఎప్పుడైనా వర్మ గారిని, మా అన్నయ్య కానీ, కళ్యాణ్ బాబు గారిని, నేను కానీ, మా వాళ్ళు ఎవరన్నా కూడా వర్మ గారిని తప్పుగా మాట్లాడారు అడగమనండి. అందరి గురించి ట్వీట్స్ అదే ఏనండి సార్, ఓకే అందరి గురించి మాట్లాడుతున్నారండి, ఓకే అందరి గురించి మాట్లాడారు కాబట్టి మమ్మల్ని గురించి మాట్లాడారు కాబట్టి మేము గమ్ము ఉండాలని అవసరం ఏంటంటాను. అందరి మీద రాళ్ళు వేస్తారు కాబట్టి మా మీద రాయేస్తే తల ఉంచుకెళ్తాం, మేము తిరిగి రాయేస్తాం. కోపం రాదా మాకు? నేను ఎప్పుడు మాట్లాడలేదు సార్. ఇన్నిసార్లు 5 ఏళ్ళు 6 ఏళ్ళు గమ్ముగా ఉన్నాం. వర్మగారు ఎన్ని రకాల మాటలు మాట్లాడారు అన్నీ మాకు తెలుసు. ఆయన ట్విట్టర్లో పెట్టుకొని అదొక ఆయుధంగా చేసుకొని షీల్డింగ్లో ఆయన సేఫ్లో ఉంటూ మాట్లాడుతుంటారు ఆయన. అది కళ్యాణ్ బాబు సినిమా మీద గబ్బర్ సింగ్ కాస్త బెగ్గర్ సింగ్ అయిందని, అసలు ఎదుటివేడు ఒక వ్యక్తి ఏదో విధంగా సక్సెస్ అవుతాడు, ఫెయిల్ అయిపోయిన వ్యక్తి మీద ఇంకా రాలేయకూడదు కదండి. దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్. యువర్ ఎ డైరెక్టర్, అసలు గొప్ప డైరెక్టర్ మీరు వెళ్ళి అలా రాళ్ళు వేసి ఒక ఆనందపడితే ఎట్లాగా? అలాగే చిరంజీవి గారి సినిమాని ఎటకారాలు చేస్తా, ఈ గెటప్ చూస్తే జేమ్స్ క్యామరూన్ సిగ్గుపడతాడు అని, తర్వాత అహంకారానికి ప్రతి కాస్ట్లా ఉంది ఒక గెటప్ అని ఇలా మాట్లాడతా 150 సినిమా కంట ఇదే నేను ఒకదాన్ని. ఆయన శాతకర్ణిని బాగా మెచ్చుకున్నారు. ఐ అప్రిషియేట్ దట్. నాకు తప్పేం కాదు, ఎందుకంటే ఒక మంచి సినిమాని మీరు మెచ్చుకున్నారు. మీకు ఈ సినిమాకి తెలియకుండానే ఒక రీమేక్ సినిమా చేయకూడదు, ఏమాత్రం కెపాసిటీ చాలదా, బాహుబలి చాలా మాట మీరు ఒకసారి ఆయన ట్విట్టర్కి వెళ్తే ప్రతి వాళ్ళకి ఒకసారి ఏం మాట్లాడారు గత 5 ఏళ్ళ నుంచి ఉన్నాయి. ఎన్నోసార్లు అభిమానులు రెచ్చిపోతుంటారు, వదిలేయండిరా, ఎందుకు వదిలేయండి, ఏదో మాట్లాడతారు, మాకు 10 కాదు కదా అని చాలాసార్లు ఆపిన అభిమానులు. నేను మంచిగానే మెచ్చుకుంటున్నాను. ఎప్పుడు మీకు తారసపడలేదు ఆయన? ఎందుకు బోల్సార్లు కలిసాం మరి అప్పుడు చెప్పలేదు. ఆయన అన్నాడు నేను ఇప్పుడు డైరెక్ట్గా నేను మంచిగానే మాట్లాడతానండి, మీకు అర్థం కాదంటాడు. అంత అర్థం కాకుండా నేను గమ్ముకున్నా, సర్లేండి వదిలేయండి అనుకున్నా. మరి లాస్ట్లో ఒక గత ఖైదీ స్టార్ట్ అయిన తర్వాత ఆయన చిన్న రాళ్ళు కాస్త పెద్ద బండరాలు పెట్టాడు. దాంతో నాకు కూడా కోపం వచ్చి ఆయనకి ఆ రేంజ్ ఆఫ్ గట్టిగా అంటే కానీ ఆయనకు ఆనందం తెలిసిందండి. అందుకే నేను కూడా అలా అక్కడ ఆయన విషయంలో కూడా ఆ మాట వాడాను. అయితే నేను ఈ విషయంలో తప్పు చేస్తానని ఫీల్, ఎందుకంటే మా అన్నయ్యనంటే నేను బ్యాలెన్స్ కోల్పోతాను. నా వీక్ పాయింట్ అది. అంటే వెంటనే రియాక్ట్ అవ్వకపోవచ్చు, ఎప్పుడో ఒకసారి రియాక్ట్ అవుతుంది, భయంకర రియాక్ట్ అవుతా. నన్ను అంటే నన్ను పట్టించుకోనండి. అంటే మీ గురించి కూడా ఆయన అన్నాడు తర్వాత, అసలు నేను పట్టించుకోను. జాయిండర్లో చిరంజీవి గారిలో 0.1% మా అన్నయ్యలో 1% అసలు 0 అనుకోండి. అది కాంప్లిమెంట్ అంటారా మీరు? విమర్శ అనుకున్నా నేను హ్యాపీ, ఎందుకంటే ఖచ్చితంగా కాదు. మా అన్నయ్యలో 0.1% అసలు ఏది లేదు. నేను వేరు, మా అన్నయ్యకి నక్కకి నాకు తేడా ఉంది. ఐఎమ్ హ్యాపీ. మీ అన్నయ్య మీద పడి బతుకుతున్నావు అన్నాడు ఇంకో ట్విట్టర్లో. ఎస్ ఐఎమ్ హ్యాపీ. నా అన్న మీద నేను బతుకుతాను. ఊరోళ్ళ మీద పడి బతకట్లేదే, ఊరోళ్ళని ఎవరినెవరిలో హింస పెట్టి బతకట్లేదే. నేను మా అన్నయ్య మీద పడి బతుకుతున్నాను. ఫీల్ కాలే? నేను 100% ఫీల్ అవ్వలేదు, నవ్వుకున్నాను అవి చూసి.
తర్వాత నువ్వు ఇచ్చిన సలహా వల్ల మీ అన్నయ్య పొలిటికల్ కెరీర్ ఆయనకు తెలియదు ఏంటంటే నేను ఒక్కడే నేను ఇచ్చేది అది ఒప్పుకుంటా అదొక్కటి జెన్యున్గా అన్నాడు అన్నమాట. అయితే ఆ జెన్యూనిటీలో నేను ఓన్లీ 5% అడ్వైజ్ మాత్రమే, 95% చాలా అడ్వైజ్లు చేస్తేనే ఒక డెసిషన్ తీసుకోవడం. సో 100 మంది సలహాల్లో నాది ఒకటి సలహా అంతే. సో సలహా ఇవ్వలేదు నేను అన్న ఒప్పుకున్నాను. ఐ యాక్సెప్టెడ్ దట్ బ్లేమ్. ఎస్, నా వల్ల అన్నయ్య రాజకీయంగా దెబ్బతిన్నాడు. నేను అన్నయ్య రాజకీయం నా సలహా వల్ల అన్నయ్య రాజకీయాలకు ఎంటర్ అయిన తర్వాత దెబ్బతిన్న పక్కన పెడితే సలహా ఇచ్చిన వాళ్ళు నేను ఒకడిని. సో ఐఎమ్ ఎంటైటిల్ టు టేక్ దట్ బ్లేమ్. ఆయన ఆ మాట వింటాం నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. ఆయన ఇచ్చిన దేనికి నేను ఫీల్ అవునా. మీ నాన్న మాటలకు నీకు కొడుకు చిన్నపిల్లల్లో మాట్లాడాడు ఆయన, ఒక మెచ్యూర్ ఎంత బాగున్నాడు ఆయన. ఆ ఇష్యూ అయిన తర్వాత ఆయన బ్యాలెన్స్ పోయి మాట్లాడాను. అక్కడ బాధ వేసింది, చచ్చా నేను అనవసరంగా ఆయన టచ్ చేశాను ఏంటి అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన బ్యాలెన్స్ పోయి మాట్లాడారు. మీ నాన్న సలహా ఇవ్వకు నువ్వు, మీ నాన్న సలహా ఇంటే దెబ్బతింటాడు, వరుణ్కి సలహా ఇచ్చాడు. ఆయన తెలియదు ఏంటంటే ఆయన తెలియని విషయం అంటే నేను సలహా ఇవ్వను మా వాడికి, నేనే సలహా ఇవ్వను. వాడు ఏదన్నా అడిగి నాన్న ఇలా ఉంది ఏం చేయమంటాడు, ఒక ఒపీనియన్ చెప్తాను, నేను సలహా ఎప్పుడు ఇవ్వను. అది కూడా ఆయనకి తెలియదు. తర్వాత మీ తమ్ముడు మాటలు వింటే ఏదో మెగా బ్రదర్ నాశనం అయిపోతారు ఏదో అన్నాడు. ఆ నాశనం అయిపోతారన్న మాటలు మనం చాలా ఎట్లంటే ఉడుకుపోతనంతో మాట్లాడే మాటలాగా అయిపోయినాయి. నన్నంటే సర్వనాశనం అయిపోతా అది వర్మగారి దగ్గర నుంచి వస్తుంటే నాకు బాధ వేసింది. పాపం ఏంటి అనేసి నేను అని. తర్వాత దేవుడి దయ వల్ల మీకు అన్నీ ఇచ్చాడు మీ నా బాబుని, అలాంటిది అవన్నీ ఇచ్చి మీకు -5 నా బాబుని పెట్టాడు అన్నాడు. అసలు దేవుడి దగ్గర మాట్లాడు కరెక్ట్ కాదు, ఆయన వాడే అర్హత లేదు. ఎందుకంటే బాగా హర్ట్ అయ్యారు. కాకపోతే నేను ఆయన హర్ట్ చేయాలని ఉద్దేశంతో మాట్లాడేదండి, ఆయన రిలీజ్ అవ్వాలని ఉద్దేశం. నువ్వు అలా అనకూడదు. కానీ అంటే మీరు అన్న తర్వాత ఆయన అంటే ఇట్ సీమ్స్ హీ డిడెంట్ మెండ్ హిస్ వేస్. మార్చుకోకపోతే నాకు అనవసరం అండి. ఆయన మార్చుకోకపోతే నేను మార్చలేక ఆయన ఎవరినండి, ఆయన మార్చక నేనెవరిని? ఆయన ఒకళ్ళ మాట అంటే మీ పట్ల నేనేది నా పట్ల మార్చుకోకపోయినా పర్లేదండి. మళ్ళీ నేను అంటే అంటానే ఉంటారు కదా, అంటానే ఉండే అవకాశం కనపడుతుంది కదా అనుకుంటున్నాను. ఆల్రెడీ అన్నారు, నేను చెప్పాల్సింది చెప్పానండి. ఆయన తర్వాత ఏం మాట్లాడతారో ఏం చేస్తారో నాకు అనవసరం. అంటే దీని ఇంత రచ్చ చేసుకునే బదులు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవచ్చు కదా. కాదు కదా, ఇప్పుడు ఆయన కూడా కూర్చొని మాతో ఎదురెదురు మాట్లాడితే అలాగే చేసుకోవాళ్ళం. ఆయన ట్విట్టర్లో లక్షల మంది ఉన్న ఫాలోయర్స్లో ఉన్నప్పుడు నేను మైక్లో మాట్లాడాను తప్ప అది తేడా ఉంది. మీరు నన్ను ఏ స్టేజ్లో మాట్లాడితే నేను అదే స్టేజ్లో మాట్లాడతాను. ఆయన ట్విట్టర్లో మాట్లాడినప్పుడు నేను మైక్ ముందు మాట్లాడాను. కానీ చిరంజీవి గారు కూడా మిమ్మల్ని సమర్థించారు. చిరంజీవి గారు నన్ను సమర్థించారు అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే అన్నయ్య మేము ఎట్లా ఎలాగా అగ్రెసివ్గా వెళ్తే ఎప్పుడు సమర్థించరు. కాకపోతే నా అగ్రెసివ్నెస్ వెనకాల నా లాంగ్వేజ్ని ఆయన సమర్థించకపోవచ్చు, కానీ నా ఫీలింగ్ మాత్రం ఆయన సమర్థించారు. నేను నా లాంగ్వేజ్ అలా మాట్లాడటం కరెక్ట్ అని మా అన్నయ్య అలా అలా స్పందించడం వాడి కోపం ఫీలింగ్స్ తప్ప నా ఫీలింగ్ మాత్రం సమర్థించాడు అన్నయ్య. Hi, please watch my interview with Kamudi in only on iDream Media. Please subscribe. Congratulations to iDream Movies for completing 700 million views